హనుమకొండ శ్రీరామకృష్ణ సేవా మందిర్లో ఆదివారం క్రేడాయి వరంగల్ వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ శక్తిని సేవా సమితి అధ్యక్షులు కట్టంగూరి సత్యనారాయణ రెడ్డితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సతీమణి నీలిమారెడ్డి, క్రేడాయి వరంగల్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. ఈ సమావేశంలో క్రేడాయి వరంగల్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు చందుపట్ల సత్యనారాయణ రెడ్డి, వరంగల్ రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి చాడా సురేష్ రెడ్డి, సేవా సమితి ప్రతినిధులు జీనుకు విష్ణువర్ధన్ రెడ్డి, సేవా సమితి సభ్యులు శ్రీనివాస స్వామి, కేవీ రావు, మూల తిరుపతి రెడ్డి, అడ్వకేట్ కొండం వెంకటరెడ్డి, ఎన్ వెంకట్రామ్, నర్సయ్య, చెంచారపు మధుసూదన్ రెడ్డి, కేశవరెడ్డి, ప్రభాకర్ రాజు, సూర్య, నవీన్ రెడ్డి, గుమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, అశోక్ రెడ్డి, సరోజనమ్మ, గోరంటల స్వరూప, చీదర అంజనీదేవి, లక్ష్మీరావు, పార్వతి, కాంగ్రెస్ నాయకులు కొండా నాగరాజు, కటంగూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ పెద్దలకు, క్రేడాయి సంస్థ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడము. ప్రత్యేకంగా నన్ను పిలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. క్రేడాయి సంస్థ వాళ్ళు స్పాన్సర్ చేసిన సోలార్ ఎక్విప్మెంట్కి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషంగా కలిగిస్తుంది. నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ టైం చూసుకొని మాట్లాడాలి కాబట్టి తొందరగా ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలలో కంప్లీట్ చేస్తా. రామకృష్ణ సేవా సమితి, రామకృష్ణ మఠ్ అనగానే ఒక తెలియని వైబ్రేషన్ మన గుండెల్లో చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో మన జీవనశైలి సాగుతుంది కదా. ఈ ఒడిదుడుకులు అప్పుడప్పుడు ఇట్లా వచ్చి కూర్చొని మనకు కొంచెం ధ్యానం చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది నాకు అనుభవమే. నాకు కూడా మంచి అనుబంధం ఉంది. మన దేశం ఎంత ముందుకు పోయినా కూడా మన పిల్లలు, దేశ భవిష్యత్ పిల్లలకి కొన్ని అపద్రవ్యాలు వచ్చి పడుతున్నాయి. అలాంటి వాటికి మన పిల్లల్ని ఇలాంటి సంస్థలు, ఇలాంటి రామకృష్ణ మఠ్ సేవా సమితి, ఇలాంటి రామకృష్ణ మఠ సంస్థ ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి మన పిల్లల్ని అప్పుడప్పుడు
తల్లులు తండ్రులు అందరు తీసుకొచ్చి కొన్ని మంచి మంచి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్ చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. నా మన్మరాలు ఇప్పుడు 2 years కంప్లీట్ అయింది, అది కూడా సెల్ ఫోన్ పట్టుకుంటుంది. ఇవన్నీ కొంచెం మనం వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఇలాంటి సంస్థకి మనం తీసుకొచ్చి కొంచెం దేవుని సన్నివేశంలో, పెద్దల సన్నివేశంలో కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ మనం ఉంటే మన జీవితానికి చాలా ఒక అర్థం కలిగిస్తుందని నా భావన. ఇంకొక విషయం, నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్న క్రెడాయి సంస్థ వారికి. ఇలాంటి కార్యక్రమాలు మీరు మన కోసం మనం బతకడం కాకుండా ఒక 10 మంది కోసము మనకు ఎంత ఉంటే అంతనే, ఏదో కోట్లల్లా లక్షలల్లా హెల్ప్ చేయడం అని కాదు, ఎవరికి ఎంత ఉంటే అంత వరకు కొంచెం చూసి లేని వాళ్ళకి, వృద్ధులకి, అవసరమయ్యే వాళ్ళకి మన వంతు సహాయం చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుకుంటూ పాపం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, కొన్ని ఒడిదుడుకులు ఇక్కడ ఉన్నాయన్న సంగతి నాకు కూడా తెలిసిందే, నాకు కూడా చాలా బాధగా ఉంది. కాకపోతే నాకు ఏమనిపిస్తుందంటే అందరూ కొంచెము నిండు మనసు చేసుకొని అందరు కలిసిమెలిసి చేసుకుంటే బాగుండు అనేది ఉద్దేశం నాకు కూడా ఉంది. సరే, నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వీలైనంత వరకు అందరినీ కాకపోయినా కూడా కొందరినైనా కూడా నేను రామకృష్ణ మఠకి వచ్చేటట్టుగా నేను చేస్తా. బాబాయ్ గారు ఇంత కష్టపడ్డందుకు నా వంతు కొంచెం హెల్ప్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పర్వదినం రోజే మనం సోలార్ విద్యుత్ శక్తి కూడా మనం ఇలా ఓపెన్ చేసుకోవడం, దానికి ప్రధానంగా వారంతా ఐక్యతతోటి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనకు సోలార్ ఇన్స్టాల్ చేయించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మన రామకృష్ణ సేవా సమితి పక్షాన, రామకృష్ణ సేవా సమితి భక్తుల పక్షాన, మనందరి పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు చాలా అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం, వారికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా రాలేని పరిస్థితి ఉంది కాబట్టి వారు రాలేకపోయారు. వారి సతీమణి నాయని నీలిమా రాజేందర్ రెడ్డి గారు లోటును తీర్చి ఒక మహిళా శక్తి స్వరూపాన్ని ఇక్కడ మన మహిళా గ్రూప్కు ఉత్సాహ ప్రోత్సాహాలు కల్పిస్తూ హాజరు కావడం మా అందరికీ, ముఖ్యంగా మా మాతాజీల పక్షాన, రామకృష్ణ సేవా సమితి పక్షాన స్వాగతం, సుస్వాగతం. అట్లే ఈ క్రెడాయ్ కార్యదర్శి గారు, మాకు ఇద్దరు కూడా ఒక రకంగా ఏమే తప్ప ఎక్కువ లేకుండా మన యొక్క ఈ రామకృష్ణ మందిర్ యొక్క విశిష్టతను గుర్తించి వారు సహకరించడంలో వారు మనకు ఎంతో చేతనిచ్చారు. వారికి మనం సమితి పక్షాన ధన్యవాదాలు చెప్తూ, ఈ విషయంలో ఈ ప్రపోజల్ను క్రియేట్ చేసి ఇది సమాజం కొరకు ఉన్నటువంటి ఒక జ్ఞాన కేంద్రం కాబట్టి ఈ జ్ఞాన కేంద్రానికి మా వంతు మేము క్రెడాయి పక్షాన ఎంత చేసినా సమాజం కొరకు కూడా కొంతన్న చేయాలి అనే ఒక దృక్పథంతో వారు కూడా మాకు ఉత్సాహ ప్రోత్సాహాన్ని కల్పించారు. వారు సత్యనారాయణ రెడ్డి గారు నా పేరే కానీ చాలా యాక్టివ్ కాబట్టి వారికి కూడా మన సేవా సమితి పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, అట్లే ఇతర క్రీడా సభ్యులు కూడా మరి రావడం, మా ప్రాంగణాన్ని దర్శించడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ విషయంలో ఈ ప్రాంగణం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి కేంద్రం. ఇందులో ఇంకా ఈ స్పాన్సర్స్ కూడా చేస్తున్నారు. ఒక హాలు
వాళ్ళ పేరు మీద వాళ్ళ పూర్వీకుల పేరు మీద పెడితే 15 లక్షలుగా నిర్ణయం చేయడం జరిగింది. ఒక రూమ్ 5 లక్షలుగా నిర్ణయం జరిగింది. ఇవన్నీ దాతల నుండి వాళ్ళ స్పాన్సర్ పేరు మీద ఆ రూములు కేటాయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయినాక కూడా ఈ బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయినాక ఈ పక్కనే సరస్వతి మందిర్ కూడా నిర్మాణం మన ప్రపోజల్లో ఉన్నది. కింద అక్షరాభ్యాసాలు వ్రతాలు అవి ఉంటాయి. ఇది అది పార్కింగ్ పోతే ఇది బతుకమ్మ, వినాయక చవితి, శ్రీరామనవమి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు, హోమం, ఇతర సామూహిక వ్రతాలు ఇలాంటివి చేయడానికి ఈ రెండు కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉపయోగించుకుంటాం. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం గర్భగుడి వస్తుంది. ఇవన్నీ ఈ సంస్థ పక్షాన చేయడం జరుగుతుంది. అందుకు మీ వైపు నుండి ఇచ్చే సహకారాన్ని మేము ధన్యవాదాలు ఇస్తూ ముందు కూడా ఇలాగే మీరు మీ ఆత్మీయతని ప్రదర్శించి మాకు సంపూర్ణంగా ప్రోత్సాహాలు ఇస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ అధ్యక్షుడు క్రెడై వరంగల్ సత్యనారాయణ రెడ్డి గారు, మిత్రుడు జనరల్ సెక్రటరీ మనోహర్ గారు, అందరికీ వేదిక మీద ఎదురుగా ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మాకు శ్రీ రామకృష్ణ సేవా సమితి వివేకానంద స్వామి ప్రారంభించుకుంటుంది. దాదాపు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖోపశాఖలుగా ఇవాళ విస్తరించింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజంలో జరుగుతున్న అసమానతలు అవన్నీ మీరు సృష్టించుకుంటూ మీరు మీ సేవా కార్యక్రమాలను వాళ్ళకి చేరే విధంగా చేస్తున్నారు. ఎన్నో రకాల ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పారు, మెడికల్ క్యాంప్స్, సత్యనారాయణ స్వామి సేవ, తర్వాత జర్మన్ భాష కోచింగ్ కూడా ఇస్తున్నా అని చెప్పిండ్రు. చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తానండి. ఈ సంస్థ చాలా గొప్పది. మీరందరూ దాంట్లో భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము కూడా మీతో భాగస్వామ్యం అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా క్రెడై వరంగల్ పక్షాన మీతో భాగస్వామ్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా క్రెడై గురించి ఒక్క నిమిషం చెప్తాను. క్రెడై అనేది ఒక జాతీయ నిర్మాణ రంగ సంస్థ. అదొక మంచి బిల్డర్లను, రియల్టర్లను ఉత్పత్తి చేసే సంస్థ. దానికి దేశవ్యాప్తంగా 1200 చాప్టర్స్ ఉన్నాయి. మన రామకృష్ణ సేవా సమితికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, మాకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దాంట్లో నుండి మేము చేసే యాక్టివిటీస్ ఏంటంటే, మేము కూడా రక్తదాన శిబిరాలు చేస్తాం సంవత్సరానికి 2 సార్లు. మొన్న వరదలు వచ్చినప్పుడు కొండాయి గ్రామంలో 150 కుటుంబాలకు ప్రతి వస్తువు అంటే బియ్యం నుంచి 2వ నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు అన్నీ ఇచ్చినాము. అట్లనే ఖమ్మంలో మొన్న రీసెంట్గా 3-4 నెలల కింద వరద వచ్చినప్పుడు ఒక 500 దుప్పట్లు ఇచ్చినాము. అదే వరంగల్లో కూడా లాస్ట్ ఇయర్ వరద వచ్చినప్పుడు ఒక 1000 దుప్పట్లు, ఒక 1000 మంది భోజనాలు ఏర్పాటు చేసినాం. అలాగే ఈ మధ్యలో మేము ఇట్లనే మన సోలార్ ప్లాంట్స్ కూడా సాయి స్పందన ట్రస్ట్ అని ఉంటుంది మన పుడిగుట్ట దగ్గర, వాళ్ళకు కూడా ఒక 5 లక్షల విలువ చేసేది ఇచ్చినాము. విద్యారణ్య ఆవాస వాళ్ళకు కూడా సోలార్ యూనిట్ ఇచ్చినాము. ఈ మధ్యనే సామాజిక సేవలో భాగంగా బాత్రూమ్స్, అంబేద్కర్ సెంటర్లో బాత్రూమ్ లేవు, ఆ బాత్రూంలో అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఎన్ఐటి ముందర కూడా ఒకటి నిరుపయోగంగా ఉన్నది. అవన్నీ కూడా రిపేర్ చేసి మేమే మా క్రెడై ఆధ్వర్యంలో నడుపుతామని చెప్పి సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవన్నీ మీరు మరి మీ రామకృష్ణ సేవా సమితికి దాతలు ఇస్తారు, మరి క్రెడైకి ఎవరు ఇస్తారు డబ్బులు అంటే క్రెడైకి ₹1 కూడా ఎవరు ఇవ్వరు. ఇక్కడున్న సభ్యులే సంవత్సరానికి 30,000 40,000 మేము కలెక్ట్ చేసుకొని సేవా కార్యక్రమాలు చేపడుతున్నామండి. మీతో పాటు మాకు కూడా మంచి భాగ్యం కలిగింది, మా గురించి చెప్పుకునే అవకాశం కూడా కలిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అండి. మా క్రెడైకి వచ్చే స్నేహితులు క్రెడైలో ఉన్న సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రోగ్రామ్ పిల్లలు ఏమవుతుందో ఇవన్నీ కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ మనకి రెగ్యులర్గా ప్రతి 1 ఇయర్కి ఒకసారి ఇండియాలో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, తర్వాత వచ్చేసేసి ఇంకో అనాథ పిల్లలకు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ గమనించేసేసి అక్కడికి వెళ్ళి మేము చూడడం జరుగుతుంటుంది. మా కమిటీ వెళ్ళి చూడడం జరుగుతుంటుంది. చేసి వాళ్ళ అవసరాలు గమనించేసేసి వాళ్ళకి ఏమేమైతే అవసరం ఉంటాయో నీడబుల్ ఉన్న ఐటమ్స్ ఏదైతుందో మా క్రెడై నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి, సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి, ఆ ఆర్గనైజేషన్ నుంచి మేము ఏదైతుందో ఇవన్నీ చేయడం జరుగుతుంటుంది. సో మీరు చేసే కార్యక్రమంలో కూడా మా మిత్రులు సర్కార్ గారు చెప్పడం జరిగింది. అవన్నీ అవుతుందో మా బిల్డర్స్ కూడా కంపెనీలు అందరూ ఏకగ్రంగా ఆహ్వానించి చేయాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో మీరు చేసే పనులు కూడా పబ్లిక్ కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్.
సేవా సంస్థ గురించి నాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. తన యొక్క పుస్తకాలు కానీ కార్యక్రమాలు కానీ నిత్యం నేను తను పర్యవేక్షిస్తుంటున్నాను. అదేవిధంగా సత్యనారాయణ గారు కోరిన విధంగానే వెంటనే ఇక్కడికి రావడం, చూడడం, ఈ యాక్టివిటీస్లో చాలామంది కూడా భాగస్వాములు. ఏదైతే బిల్డింగ్ ఈ యొక్క పబ్లిక్ డబ్బుతో ఏదైతే కట్టారో మేము కూడా అంతే. ఎందుకంటే వ్యాపారం చేసుకుంటూ సమాజానికి కూడా మేము కూడా కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి కూడా క్రీడై నిరంతరంగా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ యొక్క డబ్బులు కూడా మాకు ఎక్కడి నుంచి రావు. మేము ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేసుకున్న డబ్బుల నుంచి వెళ్ళి కొంత వ్యాపారముతో పాటు ఇది కూడా సేవా కార్యక్రమం చేయాలని మన అధ్యక్షుడు గారు చెప్పినటువంటి కార్యక్రమాలు నిరంతరం ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రామకృష్ణ సేవా సమితి కూడా ఈరోజు సోలార్ ప్లాంట్ ఇస్తుందంటే పర్ మంత్ ఏదైతే 15,000 రూపాయల సేవ అయితే ఇబ్బంది అవుతుంది సంస్థను నడపడానికి, మీరు కొంచెం ఈ సాయం చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో వారు వెంటనే చెప్పగానే ఇక్కడ సభ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ రకంగా మనం చేస్తే వాళ్ళు కూడా సమాజంలో సేవా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనకి సంస్థకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం వెంటవేళ ఉంటుందని ఈ సభాముఖంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరు అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ సంస్థల ముఖ్యంగా మీరు చాలా చేయొచ్చు. సేవా సమితి ఒక సేవ చేసే సమితికి మీరు సేవ చేస్తున్నారు. ఇది చాలా సంతోషం. క్రీడా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న నా తరఫున కూడా. ఇంకా ఇక్కడ మనం ఈ రామకృష్ణ సేవా సమితి ఈ ప్లేస్లో దాదాపు మా మేనమామ గారు ఉండేది వెంకటరెడ్డి గారు. అప్పుడు ఇది చేసినప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య మన సంస్కృతి ఇవన్నీ ఒక కార్యక్రమాలు అంటే బెస్ట్ సెంటర్ ఏదైతుందో వివేకానంద రామకృష్ణ సేవా సమితిగా ఇక్కడ ఉండాలని చాలామంది కృషి చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యనారాయణ రెడ్డి గారు ఈ ఏజ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అది నిలబడుతుంది. మా వంతు సహకారం కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ పార్టీలు అవన్నీ ఏం లేకుండా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా లేదు. వారి సహకారం కూడా చాలా ఉంది ఈ సంస్థ. ఎందుకంటే వారు కూడా ఇందులో సభ్యులు. వారే ఫస్ట్ 1 lakh అనుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి వారు ఫస్ట్ ప్రోత్సహించేది దీన్ని. ఇంకా వారు వేరే కారణాలు రాకున్నా కూడా పనొత్తుడి మీద వారి సహకారం పూర్తిగా రామకృష్ణ సేవా సమితి ఉందని నేను భావిస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా ఎందుకంటే ఈ పద్ధతిలో ఇక్కడ ఉన్న దాదాపు అంటే ఇప్పుడు ఏదైతే మీరు క్రీడాయి ద్వారా ఒక ఇచ్చారో ఇంకా మన క్రీడాయిలో ఉన్న సభ్యులందరూ కూడా ముఖ్యంగా దీన్ని దీంతో ఏంటంటే ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ, పిల్లల లైబ్రరీ, ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ధ్యాన మందిరం ఉన్నది. ఇవన్నీ రేపటి యువతకు ఇవన్నీ చాలా ఇటువంటి కేంద్రాలు అవసరం ఉన్నాయి. కాబట్టి మన పరిశ్రమగా కూడా ఇంకా దీన్ని తొందరగా దీన్ని పూర్తి చేసి పూర్తిగా ఉపయోగపడేటట్టు చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేడం గారు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా ఎప్పుడూ లేట్ జెంట్సే కూర్చునేవాడు స్టేజ్ మీద, కానీ ఈరోజు నాకు బలం వచ్చింది. అమ్మ కూర్చున్నారు. సో ఇంకా ఏంటంటే మాకు మొన్న శారదామాత పుట్టినరోజుకు హైదరాబాద్ మఠం నుండి పెద్దవాళ్ళు వచ్చారు. వాళ్ళు అన్నారు అన్నట్టు ఇక్కడ రామకృష్ణ మఠం కాదు శారదా మఠం తయారు కావాలి, మహిళలు ఎక్కువ పార్టిసిపేట్ అవుతున్నారు, మహిళలతోనే సమాజ నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. అది ఆనందదాయకం. అందులో ఏమంటారు శుభశీర్షకంగా ఈరోజు అమ్మ రావడం చాలా ఆనందం. సార్ మీరు పెద్ద మనసుతో మా సేవా సమితికి కరెంట్ బిల్లు తప్పించి ప్రతి నెల మిమ్మల్ని గుర్తు చేసే విధంగా చేశారు. మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు మనసుతో ఉండుకుంటూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.